బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? హలో, నా లైఫ్లో ఇంత హెల్ప్ నాకెవరు చేయలేదండి. మా నాన్న కూడా చేయలేదండి. మేఘ గారు, మీకోసం నేనేమైనా చేస్తానండి. నా పాలిట అమెరికాలో వెలిసిన దేవతండి మీరు, దేవత. లేబే. అబ్బో, చెప్పండి మేఘ గారు, నేను మీకు ఎలా సహాయపడగలను? నీకు అవును అనడం వచ్చా? వచ్చండి. నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. 3 కాదు 30 సార్లు అంటానండి. ముందు షర్ట్ మార్చుకో. చూడలేక చేస్తున్నాం. వెళ్దాం పదా. ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? హే హాయ్ మేఘా. హలో అండి, మోహన్ రంగా, ఎంఆర్. కూల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ. మీ మదర్ నీ గురించి చాలా చెప్పింది. ఫైనలీ వి ఆర్ మీటింగ్. కమ్ గివ్ మీ అ హగ్. మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? అవును. ఐ లైక్ యూ ఫ్రాంక్నెస్. పెళ్ళికి ముందు ఎంత క్లియర్గా ఉంటే అంత బెటర్. కమాన్ బాస్, మనం మేఘా గురించి మాట్లాడుకుందాం. తను నీతో మాట్లాడడానికి రాలేదు. అవును. మరి ఏం చేయడానికి వచ్చాడు? తను నేను కొట్టడానికి వచ్చాడు. యు గోయింగ్ టు హిట్ మీ? యు మీన్ నన్ను కొడతాడా? అవును. నీ అబ్బా. రేయ్! మీరు మామూలు కాదండి. వాయిదాల్లో విడాకులు వచ్చినట్టు నాతో అవును అవును అని చెప్పించి మీ పెళ్ళిని మీరే చెడగొట్టించారుగా. వామ్మో, అయినా వాడమ్మగాడండి. అమ్మాయిని చూడడానికి అబ్బాయిలు వస్తారు కానీ వాడి కోసం మీరు రావడం ఏంటండి? నాకు నచ్చలేదండి. ఆ రోజు వాడిని కలవడానికి వెళ్తేనే నైట్ నువ్వు తగిలావు. ఓ, నీ వల్లే ఇంత దూరం వచ్చాను. ఐ సీ. కాబట్టి నీతోనే చెప్పించా. చెల్లైపోయింది. మహానుభావులు. ఆడికి దొరికామంటే మనం అయిపోతాం. ఇంకేమన్నా ఊరు వెళ్దామా? పదండి. చాలా టైర్డ్ అయిపోయానండి. మేఘ గారు, చెప్పానా నీకు? తెలుసు. ఘ ఒత్తు ఘ. మేఘ గారు. థ్యాంక్స్ అండి. సో సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. బాయ్. బాయ్. ఓ, నువ్వెప్పుడొచ్చావు ఇండియా నుంచి? ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఫోన్ చేసి రావచ్చుగా. ఆ అబ్బాయిని కలిసావా? నాన్న ఎలా ఉన్నాడు? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? చెల్లి బానే ఉందా? మేఘా, కెన్ వి టాక్ సీరియస్లీ? కాలేజ్కి వెళ్ళాలి, వచ్చాక మాట్లాడుకుందాం. అశుకం. గాడ్, ఇది ఎప్పుడు ఇంతే. ఈ దరిద్రం కూడా జరిగిందనమాట. ఈ మాత్రం దానికే సంబరపడిపోతూ ఏడాదికి 2 లక్షల మంది అప్లై చేస్తారు. అందులో 60,000 మంది సెలెక్ట్ అవుతారు. అందులో నువ్వు ఉంటే ఆనందపడు. థ్యాంక్ యూ సార్. పద్దు, నీకు అర్థం కాదే ముద్దు. మేఘా, ఆంటీతో కొంచెం పొలైట్గా మాట్లాడాల్సింది. లైట్లే. 1 minute. హలో, యా, హూస్ దిస్?
మేఘా గారు ఇప్పుడే మీరు గుర్తొచ్చారండి. అవునా? దేనికి? జస్ట్ ఇప్పుడే బాస్కి చెక్ ఇచ్చాను. దానికి కారణం మీరే కదా. నాకు కూడా నువ్వు ఇప్పుడే గుర్తొచ్చావు. మీకు దేనికండి? ఇక్కడ ఎవరో ఒక అమ్మాయికి వేయాల్సిన డ్రెస్ ఒక అబ్బాయికి వేశారు. ఆపండి కాపేయండి చాలు. సో సో కలుద్దామా? ఏంటి బాబు ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, జీవితం రక్తికి విరక్తికి మధ్యలో ఉంది. తెలుగులో చెప్పు. మీరు చెక్కిప్పించారని ఆనందపడాలా, వీసా వస్తుందా రాదా అని టెన్షన్ పడాలా, అర్థం కావట్లేదండి. ఏముంది, రాకపోతే ఇండియాకి వెళ్ళి జాబ్ చేసుకుంటావు. ఎక్కడైనా అదే వర్క్. అదే వరకు 60 రెట్లు ఎక్కిస్తున్నప్పుడు ఇక్కడ చేయడమే కరెక్ట్ కదండి. సరే, బాగా సంపాదిస్తావు, ఏం చేస్తావు? మంచి కారు కొనుక్కుంటానండి, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత ఏముంటుందండి, మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానండి. కట్నం తీసుకుంటావా నువ్వు పెళ్ళికి? నాకు కాదండి బాబు, రేపు పిల్లలకి సేఫ్టీ ఉండాలి కదా. అమ్మాయి లావుగా ఉంటే? లైఫ్ చేయిస్తాను. అమ్మాయికి పొగరుంటే? నేను తగ్గుతానండి. సీరియస్లీ నీకు కావాల్సింది అమ్మాయి కాదు, ఏటీఎం కార్డ్. మీరు ఎలా మాట్లాడితే నేనేం చేయలేను. నీలాంటి వాడి లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా 1 మినిట్ కూడా ఉండలేదు. ఏమండి, ఎంత చెట్టుకి అంతే గాలండి. నీతో డిస్కషనే వేస్ట్. నీతో మేల్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ. ఆపండి బాబోయ్ ఆపండి. ఒకటి చెప్తా వినండి. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం, అంతే. సరిగానే ఆకలిస్తుంది, తిందామా? ఈరోజు కాదు, రేపు మా ఇంటికి వచ్చాయి లంచ్కి. బాయ్. ఓకే. కొంప పెద్దగానే ఉంది భయ్యో. నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు కంట్రోల్ చేసుకో. సారీ భయ్యా. అయినా ఇప్పుడు నేను అవసరమా? భయ్యా, చాలా రోజుల తర్వాత ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర ఇవన్నీ కలిపి దా భయ్యా, దా దా దా, పద పద. ముద్దపప్పు ఆవకాయ. మేము ఉండేది కూనూరులో అయినా మమ్మీది హైదరాబాదే. హైదరాబాద్ అంటే మమ్మీకి చాలా ఇష్టం. మామ్, ఇన్ఫాక్ట్ వీళ్ళది హైదరాబాదే. ఓ నైస్. ఎక్కడమ్మా హైదరాబాద్లో? జూబ్లీ హిల్స్ ఆంటీ. ఓ నైస్. మీదెక్కడమ్మా? అమీర్పేట ఆంటీ. ఓ నైస్. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్ ఆంటీ. ఓ నైస్. మీ నాన్నగారమ్మా? బిహెచ్ఎల్లో క్లర్క్ ఆంటీ. ఓ నైస్. ఏమండి, మీ అమ్మగారు ఓకి నైస్కి మధ్యలో నన్ను చాలా ఎందుకులేండి. డిడ్ యు సే సంథింగ్? ఎస్ ఆంటీ, పిజ్జా చాలా బాగుందంటీ. డెజర్ట్స్ ఇంకా బాగుంటాయి. మీరందరూ అంత మంచి ఫ్రెండ్స్ కదమ్మా. చెప్పండి దానికి. థ్యాంక్స్ ఆంటీ. ఆ అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? మామ్, షీ హస్ గాట్ సచ్ ఎ నైస్ మ్యాచ్. మేఘాకి మీరన్నా చెప్పొప్పించండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆంటీ? హిస్ అ జాకీ. జాకీ అంటే రేడియో జాకీనా ఆంటీ? నో, అతనికి స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి. హిస్ అ జాకీ. I love horses. ఓ యూ టూ, మీ టూ. గోరు భయ్యా. మామ్, ఇన్ఫాక్ట్ ఎంఆర్ కూడా జాకీనే. యా. ఓ నైస్. Yeah. ఎప్పటి నుంచి అమ్మా నువ్వు జాకీ? 10th నుంచి అనుకుంటా ఆంటీ. ఓ నైస్. Yeah. తను 6th నుంచే జాకీ. వావ్, సో లక్కీ రేమేగా యువర్ 6th నుంచి జాకీ అంట. ఆంటీ ఇన్ఫాక్ట్ మధు కూడా జాకీనే ఆంటీ. లేదు బ్రో, ఐఎమ్ నాట్ అ జాకీ. నేను చూసాను కదా భయ్యా, నువ్వు కూడా జాకీనే. ఆంటీ అంకుల్ కూడా జాకీయేనా? నో మా, హీస్ అ విఐపి. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్. ఎందుకు నవ్వుతున్నారు? జాకీ అంటే అదా బ్రో. యా. అందుకేనా నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు. మేఘ గారు, భోజనాలు ఎలా ఉన్నా కానీ మీ అమ్మగారితో టైంపాస్ అదిరిపోయిందండి. ఎస్. ఏంటంటే ఆలోచిస్తున్నారు? లేదు, అసలే వీకెండ్,
అమ్మ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఉద్దేశం ఏంటండి? ఉన్నట్టుండి ఇక్కడ నుంచి ఎట్టైనా పారిపోతారా ఏంటి? నోవే. యా, అవును, నా దగ్గర డబ్బులు లేవుగా. ఖర్చంతా నాదేగా.